హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ సాంబార్ చూపిస్తున్నానండి. ఓ పావు కిలో కందిపప్పు తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని కుక్కర్లో పెట్టేసుకున్నాను. చూడండి, బెండకాయ, సొరకాయ, వంకాయ, టమాటా శుభ్రంగా కడిగేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక క్యారెట్ కూడా తీసుకోవాలి. చూడండి, అదేనండి సీక్రెట్. చూడండి, మనం పులుసులో ఉడకబెట్టుకుంటే త్వరగా ఉడకదు. ఆ పులుపుకి ఇలాగా నీళ్ళతో కొంచెం ఉడకబెట్టుకోవాలి. సగం ఉడికేదాకా ఉడకబెట్టుకోవాలి ఉప్పు వేసుకొని. వంకాయ ఉంది కదండి, కంట్రెక్కిద్ది, అందుకే ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని. ఇది చూడండి, సగం ఉడికాక ఆ చింతపండు నానబెట్టుకున్నాను. ఒక నిమ్మకాయ కన్నా కొంచెం ఎక్కువే నానబెట్టుకొని అది శుభ్రంగా రసం తీసేసుకొని పోసేసుకోవాలి. ఆ రసంలో మిగతా సగం కూడా ఉడికితే అప్పుడు బాగుంటుందండి. అప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసుకొని మొత్తం మరిగేదాకా మరగబెట్టుకోవాలి. ఈలోపు పప్పు ఉడికిపోయింది కదా, అది ఎనిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ పప్పు కూడా కలిపేసుకోవాలి. మెత్తగా ఉడకబెట్టుకోవాలండి పప్పు అనేది సాంబార్కి. మనం మళ్ళీ మిక్సీలో వేసుకోకుండా బయట మెత్తగా చిక్కగా ఉంటుంది చూసారా, అలాగా చూడండి. అలాగా నేనైతే పలసగా చేసుకోనండి, చక్కగా మీడియంగా చేసుకుంటా. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను చూసారా. నాకైతే ఇలాగ ఇష్టం, అందుకే ఇలాగా. మన ఫంక్షన్లో కూడా ఇలాగే ఉంటుంది చూసారా, మన ఫంక్షన్లో వడ్డిస్తారు, అలాగే ఉంటుంది. చూడండి, నేను బెల్లం మొక్కేసుకున్నాను. సాంబార్ పొడి అయితే ఒక స్పూన్ వేసుకున్నానండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను సాంబార్ పొడి ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. సాంబార్ ఒక స్పూన్ వేసుకున్నాను. చూడండి, అది అంతా మరిగిపోయాక ఒక చిన్న కళాయి తీసుకొని తాలింపు వేసుకోవాలి. పొయ్యలిగిచ్చి చిన్న కళాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిరకాయ, కరివేపాకు వేపుకోవాలండి. అవి వేపుకున్నాక ఏగాక ఈ సాంబార్లో వేసేసుకోవటమే. సాంబార్లో వేసుకున్నాక ఒక సెకండ్ ఉంచుకోండి. ఒక రెండు సెకండ్ ఉంచుకుంటే అది ఆయిల్ తాలింపు అంతా పట్టేసిద్ది. అంతేనండి, సింపుల్ అండి. దానికి కాంబినేషను ఏం చేశానో తెలుసా, బంగాళదుంప ఫ్రై చేశానండి. దానికి కాంబినేషను సాంబారు, బంగాళదుంప వేపుడు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.